AP Institute. This is Naidu. సో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే నవోదయ ఎగ్జామ్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో చూసినట్టయితే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2026 లాస్ట్ డేట్ టు అప్లై 29 జూలై 2025. అంటే మనకి కేవలం 2 నెలల టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయవచ్చు. సో అప్లై చేయడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూసినట్టయితే ముందుగా మీరు గూగుల్ సెర్చ్ చేసినట్లయితే నవోదయ విద్యాలయ సమితి అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ JNV క్లాస్ 6 RCIL గవర్నమెంట్ అనేసి ఉంది కదా. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్ టు క్లాస్ 6 ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6 అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ మీకు ఏమైనా డేటా కావాలన్నట్టయితే ఇందులో నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆ అడ్మిషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఈ డేటా అంతా కూడా మీరు ఎంటర్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని ఈ డేటా అంతా ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే లాస్ట్ డేట్ టు అప్లై 29/7/2025. నెక్స్ట్ సో నోటిఫికేషన్ మొత్తం అబ్జర్వ్ చేసినట్లయితే అలా చూడండి, ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఇంట్రడక్షన్లో ఈ స్కూల్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, 1986 నుంచి ఈ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా చూసినట్టయితే ఆల్ ఓవర్ 27 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్లో కూడా ఈ స్కూల్స్ అనేవి ఉంటాయి. మొత్తం 654 అంటే ఓవరాల్గా 654 స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్గా 654 స్కూల్స్ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 13+2 ఆంధ్రప్రదేశ్లో 13+2 స్కూల్స్ అనేవి ఉన్నాయి. అంటే 13 రాష్ట్రాలు అండ్ 2 అడిషనల్గా యూనియన్ టెరిటరీస్లో కూడా స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. సో అలా చూసినట్లయితే తమిళనాడు స్టేట్లో ఈ నవోదయ స్కూల్స్ అనేవి లేవు. అలాగే హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఇలాంటి సిటీస్లో కూడా ఈ యొక్క స్కూల్స్ అనేవి లేవు. ఎందుకు లేవు అని అంటే అవి పూర్తిగా అర్బన్, అంటే పూర్తిగా పెద్ద పెద్ద సిటీస్ కాబట్టి అవి 100% అర్బన్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండవు. అలాగే ఒక ఇంపార్టెంట్ డేట్ ఏంటి అంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆన్ సాటర్డే 13th డిసెంబర్ 13వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎప్పుడు అంటే 11:30 నుంచి 2 hours పాటు ఉంటుంది. అంటే 11:30 నుంచి 1:30 వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 13th డిసెంబర్ అంటే ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా ఒక 7 months మీకు కనిపిస్తుంది. అది ఎవరికి అంటే 80% స్టేట్స్ 90% అన్ని స్టేట్స్లో కూడా మనం చూసుకున్నట్టే December 13 అయిపోతుంది. బట్ ఇక్కడ 11th April కూడా ఉంది. ఇది ఎవరికి అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అస్సాం, ఇప్పుడు ఉన్న మేఘాలయ, మిజోరం, ఆ టైప్ ఆఫ్ కొన్ని అరుణాచల్ ప్రదేశ్, వాటికి ఈ యొక్క 11th April ఎగ్జామ్ అయితే అవుతుంది. చూసుకున్నట్లయితే అప్లికేషన్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవసరమో అన్నట్టయితే ఫోటోగ్రాఫ్ ఉండాలి, స్టూడెంట్ యొక్క ఫోటో ఉండాలి, నెక్స్ట్ సిగ్నేచర్ ఉండాలి, పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి, అంటే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే స్టూడెంట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్, దాంతో పాటుగా ఆధార్ డీటెయిల్స్ అయినా ఉండాలి. ఆధార్ డీటెయిల్స్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అథారిటీ నుంచి ఇష్యూ చేసిన ఏదైనా ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఆధార్ కార్డ్, లేదంటే ఇది. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది మనం చూడాలి. చూసినట్లయితే 5th ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ ఇయర్ 5th క్లాస్ చదువుతూ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 5వ నెల 1వ తారీఖు 2014 నుంచి అలాగే 31/7/2016 ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 2014 5 నెల 1 నుంచి 2016 7 నెల 31 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూడెడ్, అంటే ఈ డేట్లు కూడా యాక్సెప్ట్ అనేది చేస్తారు. సో ఇవి దాటి ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఈ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి అయితే అవకాశం ఉండదు. సో ఇది రాస్తూ 5th క్లాస్ అయినా 6th క్లాస్ అయినా సరే ఎగ్జామ్ రాయడానికి
అయితే మాత్రం ఏమాత్రం అబ్జెక్షన్ అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ లాంగ్వేజ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒడియా, కన్నడ ఈ ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. స్పెషల్గా మనకి తెలుగు లాంగ్వేజ్ ఉంది, అలాగే ఇంగ్లీష్ ఉంది. ఈ రెండింటిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు తెలుగు అయినా అప్లై చేయాలి, లేదంటే ఇంగ్లీష్ అయినా అప్లై చేయాలి. ఆ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామ్ పేపర్ అనేది వస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిలబస్ ఏముంటుంది. సిలబస్ చూసినట్లయితే మీకు ఉన్నది 80 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్ 1.25 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్ 1.25 మార్క్స్, మనకి టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. అయితే సబ్జెక్ట్స్ ఏంటి అంటే కేవలం 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ అనేది ఇంటెలిజెన్స్లో ఓన్లీ నాన్ వెర్బల్ మాత్రమే ఉంటుంది అండి. కొన్ని టైప్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి, ఒక 10 టాపిక్స్ నుంచి పిక్చర్స్ వస్తాయి, వాటిని చేయాల్సి ఉంటుంది. అవి 40 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ అయితే 50. అలాగే ఇక్కడ అర్థమెటిక్ అనేది 20 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 1.25 చేస్తే 25 బిట్స్ వస్తాయి. అలాగే లాంగ్వేజ్ అనేది మన అప్లికేషన్ పెట్టేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ అప్లై చేసిన వాళ్ళకి తెలుగు పైన, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అప్లై చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ పైన ప్యాసేజెస్ అనేవి ఉంటాయి. అది సో ఈ 3 సబ్జెక్టుల పైన టోటల్గా 80 బిట్స్ ఉంటాయి. మార్క్స్ అయితే మాత్రం 100 మార్క్స్. టైం అనేది 2 hours టైం. ఓకే.